వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో విష సర్పం కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో పాము పిల్ల ప్రత్యక్షమవడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకుని పామును పట్టుకున్నారు సెక్యూరిటీ నాగరాజు. గతంలో కూడా నాగుపాము రక్తపింజరలు ఇక్కడ సంచరించాయని సెక్యూరిటీ గార్డ్ చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో నాగుపాము వచ్చి కలకలం రేపింది. అందరు భక్తులు కూడా చాలా భయభ్రాంతులకు గురైనరు. ఎక్కడైతే అమ్మవారిని అభిషేకాలు చేస్తారో ఆ విగ్రహం దగ్గరికి చూస్తున్నాం మనం. ఇక్కడ అభిషేకాలు చేసే ప్రాంతం ఇది. ఇక్కడ నుండి నాగుపాము ఈ ఎనుముక చువ్వల నుండి వచ్చేసి ఇక్కడ శంకరుని ఈ చిన్న గుడి ఉంటుంది, శంకరాచార్య గుడి. ఈ శంకరాచార్యుని గుడి దగ్గర ఒక కప్పను పట్టుకుని దాని వెనక ఉండగా ఈ విషయం తెలుసుకున్న సెక్యూరిటీ తక్షణమే ఇక్కడికి వచ్చేసి ఈ ప్రజలకు భక్తులకు ఎవరికి కూడా ఆనందం కలగకుండా ఎవరు భయప్రాంతాలకు కాకుండా దానిని తొలగిస్తే బాగుంటుందన్న ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చి ఆ నాగుపాముని చాలా చాకచక్యంగా దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనతో నాగరాజు ఉన్నాడు, నాగుపాములు పట్టిన నాగరాజు ఉన్నాడు. ఇక్కడ ఆలయంలోనే సెక్యూరిటీగా చేస్తాడు. ఆయన అడిగి తెలుస్తుందా? చెప్పండి, మీకు ఏమని తెలిసింది, ఎట్లా వచ్చేది దాన్ని పట్టుకున్నారు? భక్తులు తెలియజేస్తే నేను ఇమీడియట్లీ నాకు మా గోపే గారు ఫోన్ చేసి ఇక్కడ పాము ఉన్నారంటే ఇమీడియట్లీ నేను చేసిన. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పాములను పట్టేసి చాలా దూర ప్రాంతాల్లో వదిలిపెట్టేస్తారు. ఇంకా గతంలో ఎన్నిసార్లు పట్టుకున్నారు, ఎన్నిసార్లు వచ్చింది? గతంలో చాలాసార్లు పట్టాను, పడుతున్నాయి. ఈ వర్షాకాలంలో ఏంటంటే వర్షం పడి ఎండపడే వరకు ఆగరికి బయటికి వెళ్తాయి. మనకు ఇటు మాడవిలు కన్స్ట్రక్ట్ జరుగుతుంది కాబట్టి ఈ బయటికి వెళ్తున్నాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందుబాటులో అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చెక్ చేసుకుంటారు. ఎప్పుడప్పుడు రక్తపింజర కొండ చిల్లులు కూడా ఉన్నాయి. గుట్టల ప్రాంతంలో ఉన్నాయి సార్. ప్రస్తుతానికైతే ఇప్పుడు రావట్లేదు. మనం వారికి వస్తే ఒక 10 పాములు పట్టేసి దూర ప్రాంతంలో వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు చుత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అంతా చర్యలు తీసుకున్నారు. కాబట్టి మేము చుత అందుబాటులో ఉండి ఎక్కడ ఏం జరగకుండా ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం. మొత్తానికి మంచి సెక్యూరిటీ ఆలయానికి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేవి శరన్నవరాత్రోత్సవాల్లో ఇలాగా విషసర్పాలు రావడం భక్తులకి భయప్రాంతాలు కలిగించే విషయం. కానీ సెక్యూరిటీ ఇక్కడనే ఉండి పాముని పట్టేసి దానికి కూడా ఏమి హాని కాకుండా ఉండి దాని సురక్షిత ప్రాంతానికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఆలయం దగ్గర ఇవాళ ఇది కలకలం రేపింది చెప్పుకోవచ్చు. చెప్పండి, మీకు ఎప్పుడు కనపడింది పాము? ఎలా 30 minutes ముందట కనబడి ఇక్కడ మన ఆదిశంకరాచార్య వచ్చింది, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి నేను ఆయనకి చెప్పేసరికి ఆయన వచ్చేసారు. భయం ఏంటండి? భయం అయిందండి. భయం కాకుండా ఉంటుంది. పాము ఆ పాము ఒకటేసారి వచ్చి శంకరాచార్య విగ్రహం మీకు ఎక్కి పడిగిప్పేసరికి అది నామపాము అని తెలిసి నేను ఇమీడియట్గా వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. మేము దర్శనం చూస్తున్నాం, దర్శనంకి వచ్చాము, పాము కనిపించింది, భయం అనిపించేసింది అని చెప్పి భక్తులు చెప్తా ఉన్న పరిస్థితి. నిజానికి ఇవి చాలా ప్రమాదకరమైన విషసర్పాలని చెప్పవచ్చు. ఈ చూస్తున్నాం మన చుట్టూ కూడా భక్తులు క్యూ లైన్లలో అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చి వారు వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ శంకరాచార్య విగ్రహం దగ్గరికి వచ్చి ఒక కప్ప దొరకడంతో తన ఆహారం స్వీకరించి అక్కడే ఉండడం, ఇవాళ సెక్యూరిటీ రాజు ఇక్కడికి వచ్చి దాన్ని పట్టుకోవడం అనేది జరిగింది. మొత్తానికైతే భక్తులకి ఎవరికి ఏమీ హాని చేయలేదు. కానీ ఈ హాని చేయకుండా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ లోపల ఒక పాములు పట్టేవారు ఉండడం అనేది చాలా అదృశ్యమని చెప్పుకోవచ్చు. ఇంకొక ఈ మెయిన్గా ఏంటంటే ఇక్కడికి ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మాడవీధులు అనేది నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ మాడవీధులు నిర్మించే ప్రయత్నం లోపల పాములు ఉండే ప్రాంతంలో వీళ్ళు క్లీన్ చేయడం వల్ల ఆ పాములు ఎటుకోవాలి అర్థం కాక ఈ భక్తుల మధ్య ఇటు సైడ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామదాస్తో నరేందర్, HM TV, భద్రకాళి.